గాయ్స్, ఇవాళ గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము. మీరు ఎలా గెస్ట్ చేయలేరు కాబట్టి నేనే చెప్పేస్తున్నా. మేము చిలుకూరుకి వెళ్తున్నాం. సో ఆన్ ద వేలో ఉన్నాం. సరదాగా 3 days హాలిడేస్ వచ్చినాయి. ఏం చేద్దాం అని అనుకుంటుంటే సర్లే మనం ఎలాగో పార్టీస్కి వెళ్ళాం కాబట్టి గుడికైనా వెళ్దాం అనేసి అని అనుకున్నాం. సో వి స్టార్టెడ్ అవర్ జర్నీ. మా డాడీ రావట్లేదు కాబట్టి కార్లో వెళ్ళట్లేదు. అండ్ ఎలాగో బస్ కూడా మనకి ఫ్రీయే కదా, సో అందుకని బస్కి వెళ్తున్నాం. సో సక్సెస్ఫుల్గా బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. అది సంగతి. సో మా అమ్మ అయితే చాలా ఖుషి అయిపోయింది, ఎందుకంటే మనకి 4,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. సో అట్లా అని చెప్పి సీ హర్ హ్యాపీనెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మా ఇంటి నుండి చిలుకూరుకి వెళ్ళడానికి అయితే 2 బస్సులు చేంజ్ కావాలి. ఫస్ట్ బస్ అయితే కొంచెం రష్ లేదు, నార్మల్ ఉండే. కానీ సెకండ్ బస్లో మాత్రం అమ్మో అసలు మామూలు రష్ కాదు. అండ్ ఎనీవే ఆర్ ఫ్రీ టికెట్స్. మాకు ఎప్పటికీ కార్లో వెళ్ళినప్పుడు జస్ట్ 1 hour పట్టేది, కానీ బస్సులో వెళ్తే మాత్రం 2 hours పట్టింది. అండ్ రిటర్న్ అవ్వడానికి ఇంకో అరగంట ఎక్కువ అయింది, 2.5 hours అయింది మొత్తం. మనకు టెంపుల్ 1:30 నుంచి 4 o'clock వరకు క్లోజ్ ఉంటుంది. మేము బార్డర్ టైంకి వెళ్ళిపోయినాం. అండ్ క్రేజీ ఏంటంటే అసలు 2.5 గంటలు జర్నీ పడితే 10 minutesలో మా దర్శనం అయిపోయింది. అండ్ టెంపుల్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ కొబ్బరికాయలు అండ్ తులసి మాలలు అమ్ముతారు, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. మనకి బాలాజీ దేవుడి దర్శనం అయిపోగానే ముందటనే శివుడు ఉంటాడు. అక్కడ ఏందనంటే మనకి పూజ చేసిన పెన్స్ ఇస్తారు. సో నేను కూడా ఎప్పటికీ నా ఎగ్జామ్స్కి అన్నీ ఆ పెన్సే వాడుతుండే. ఇంకా షాపింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాబ్బా అక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ నుంచి జ్యువెలరీ దాకా ఏది చూస్తే అది పిచ్చెక్కిపోయింది, అసలు అంత బాగుండే. కానీ మా అమ్మ అయితే ముందే వార్నింగ్ ఇచ్చేసింది, మన కొంటే చేతులు ఇరుగుతాయి కాళ్ళు ఇరుగుతాయి అని చెప్పేసి. సో సైలెంట్గా ఉన్నాం. టెంపుల్ చుట్టుపక్కలనే మనకి టిఫిన్ సెంటర్స్ కానీ మీల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం దర్శనం అయిపోయాక మీల్స్ తినాలనుకున్నా లంచ్ చేయాలనుకున్నా అక్కడ చేసేయచ్చు. కానీ మాటకు ఆ మాట అసలు ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే ఏ బొమ్మ చూస్తే బొమ్మ కొనాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. బార్బీ సెట్, కిచెన్ సెట్, మాన్స్టర్ ట్రక్, డాక్టర్ సెట్, ఆ జేసీబీలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే సడన్గా ఇంకా మంచిగా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది మొత్తం. కానీ ఏ ఉన్నా లేకున్నా ఆ నల్లదారాలు మాత్రం ఫర్ ఎవర్. అసలు గుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ప్రసాదం కొనుక్కుంటాం. అట్లనే మేము కూడా పులిహోర ప్యాకెట్లు కొనుక్కొని తింటే అసలు ఫ్రాంక్గా చెప్తున్నా అస్సలు బాగాలేదు. తిన్న వెంటనే అసలు ఎందుకు తిన్నాం అనిపించింది, కానీ ఇంకా డబ్బులు పెట్టాం కాబట్టి తినక తప్పలేదు. చెప్పడం మర్చిపోయిన గాయస్, అసలు మనం దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకోకూడదు అండ్ ఒక్కటే కోరిక కోరుకోవాలి, సో దాట్ అది నెరవేరుద్ది. అండ్ మనకి 108 ప్రదక్షిణలు కూడా ఎవ్రీడే లేవన్నమాట. ఓన్లీ ఆన్ వీక్ డేస్, దాట్ టు స్పెసిఫిక్ టైమింగ్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో మీరు చేయాలని అనుకుంటే గూగుల్లో టైమింగ్ చెక్ చేసుకొని వెళ్ళండి. రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు, కానీ చెట్టుకన్నీ తాయెత్తులు కట్టినారు అనమాట. ఒకవేళ మీకు రీజన్ తెలిస్తే ఏం చేయాలో తెలుసు కదా, కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మనం ఎక్కడికి పోయినా ఈ చిరుతిండ్లు ఇంట్లో ఫస్ట్ ఉంటాం అసలు. అండ్ ఇక్కడ ఎన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి తెలుసా, అసలు కొన్నిటిపై అయితే నాకు పేర్లు కూడా తెలియవు, అన్ని గనం ఉన్నాయి. అండ్ మంచి ఎంజాయ్ చేసిన నేనైతే ఫ్రూట్స్ని. సో అలా ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా బస్ స్టాప్లో వెయిట్ చేసినాం బస్ కోసం. అండ్ నేనైతే ఎక్కడ జర్నీకి వెళ్ళినా ఈ లెమన్ సోడా మాత్రం కామన్.